హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ భేదవతి. చందనపురంలో రామదాసు లక్ష్మమ్మ అనే పుణ్య దంపతులకు లేక పుట్టింది ఓ ఆడపిల్ల. ఆనందంతో అది కిలకిలమంటూ నవ్వే నవ్వు వేద పఠనంలా ఉన్నదని తల్లిదండ్రులకు వేదవతి అని పేరు పెట్టారు. ఓసారి వేదవతి తల్లి వద్ద పాలు తాగుతూ తన గుప్పెట్తో చీరను బలంగా పట్టుకున్నది. తల్లి ఎంత ప్రయత్నించినా ఆ చీరను విడిపించలేకపోయింది. రామదాసు వచ్చి తను ప్రయత్నించాడు, కానీ సర్రున చిరిగిన తర్వాతే చీర చిన్నదాని చేతిలోంచి బయటపడింది. ఖరీదైన చీర పాడైపోయినందుకు తల్లి నొచ్చుకున్నది. కానీ 3 నెలల పసిపాపను ఎవరేమనగలరు? సంగతి విన్నవారు మాత్రం అంత చిన్న పిల్లల చేతుల్లో అంత పట్టుండడం విశేషమన్నారు. మరొక 3 నెలల తర్వాత వేదవతి పాక్కుంటూ వెళ్ళి ఒక బల్లను లాగింది. ఆ బల్ల మీద తాతల కాలం నుంచి ఉంటున్న గాజు జాడి ఒకటి నేల మీద పడి ముక్కలైపోయింది. నగీషీల్లో పనితనానికి పేరుబడిన జాడిపోయిందని రామదాసు బాధపడ్డాడు. పిల్లకేం కాలేదని లక్ష్మమ్మ తృప్తిపడింది. ఇలా వేదవతికి ఏడాది నిందేసరికి ఇంట్లో ఎన్నో వస్తువులు పాడైపోయాయి. చిన్నపిల్లలుండే ఇంట్లో అలాగే జరుగుతుందని కొందరు అన్నారు. కానీ వేదవతిని ఏదో దుష్టశక్తి ఆవహించిందని మరికొందరంటే రామదాసు నమ్మి హఠాత్తుగా యోగి వద్దకు వెళ్ళిపోయాడు. చందనపురానికి 2 ఊళ్ళ అవతల ఉన్న హఠాయోగి ఆయన అష్టసిద్ధులు సాధించాడట. ఆయనకు తెలియని మాయలు మంత్రాలు లేవట. రామదాసు వెళ్ళి తన సమస్య చెప్పుకోగానే హఠాయోగి అమితాత్సోత్సాహంతో ఆయనతో బయలుదేరి చందనపురం వచ్చాడు. ఆయన తన వెంట మంత్రదండాన్ని కూడా ఒకటి తెచ్చుకున్నాడు. హఠాయోగి ఇంటికి రాగానే లక్ష్మమ్మ వేదవతిని తీసుకుని వచ్చి ఆయనకి చూపించింది. యోగి వేదవతిని చూసి చాలా ముచ్చటపడి దాంతో కాసేపు కబుర్లాడాడు. తర్వాత మంత్రదండాన్ని పక్కనున్న బల్ల మీద పెట్టి, ఈ పిల్ల ముఖంలో తేజస్సు ఉట్టిపడుతున్నది, దీన్ని దుష్టగ్రహాలు పట్టి పీడించే అవకాశమే లేదు అంటూ రామదాసు దంపతులతో మాట్లాడసాగాడు. ఈలోగా వేదవతి బుడిబుడి నడకలతో మంత్రదండమున్న బల్ల వద్దకు వెళ్ళింది. మంత్రదండాన్ని తీయటానికి ప్రయత్నించబోగా దండం కింద పడి 2 ముక్కలైంది. హఠాయోగి అది గమనించి గుండెలు బాదుకుని, నా మంత్రదండాన్ని 2 ముక్కలు చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు, నిన్నిక వేదవతిని కాదు భేదవతి అనాలి, నేను మాత్రం ఒక్క క్షణం ఇక్కడుండను అని తన మంత్రదండ ముక్కలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి అందరూ వేదవతిని భేదవతి అని పిలవసాగారు. తన పేరుకు తగినట్టే ప్రవర్తిస్తూ యుక్త వయస్కురాలైంది భేదవతి. భేదవతి వ్యవహారం తల్లిదండ్రులకు బెంగ పుట్టించేది. అది చెట్టు నుంచి కాయ కోస్తే కొమ్మ విరిగేది, మొగ్గ తుంచితే వేళ్లతో సహా మొక్క పెకిలి వచ్చేది, బావిలోంచి నీళ్లు చేదితే బావిలో పడేది చెద, ఇల్లు ఊడ్చితే నేలలో గోతులేర్పడేవి, గిన్నెలు తోమితే సొట్టలు పడేవి, ఆరిస్తే చీరలు చిరిగేవి. దాని చేతుల్లో ఎప్పుడూ ఏదో ఒక వస్తువు పాడైపోవటం, దానికి పని చెప్పాలంటేనే తల్లిదండ్రులకు ఎంతగానో భయపడేవారు. భేదవతి ఎవరి ఇళ్ళకి వెళ్ళినా అవతల వాళ్ళు దానికేసి భయంగానే చూసేవాళ్ళు. ఆ కారణం వల్ల అది స్నేహితురాళ్ళంటూ ఆడుకునేందుకు ఊరి బయటకు వెళ్ళేది. వేదవతిగా పుట్టి భేదవతిగా పేరు పడ్డ తన కుమార్తె భావి జీవితం ఎలా ఉండబోతుందోనని తల్లిదండ్రులకు బెంగ పట్టింది. ఇదిలా ఉండగా చందనపురికి ఆమడ దూరంలో ఉన్న మృత్తికాపురంలో వందనుడు అనేవాడు తలెత్తాడు. వాడికి చిన్న చిట్కాలు తెలుసు. ఆ చిట్కాలతో వాడు వజ్రాలు దొంగలిస్తూ ఉంటాడు. అది ఎలాగంటే, వాడు ఒక తరహా మట్టితో అరచేయి ప్రమాణపు మనిషి బొమ్మను చేసి వజ్రాల దుకాణానికి వెడతాడు. అక్కడ నేర్పుగా ఒక వజ్రాన్ని కాజేసి బొమ్మలో దూర్చేస్తాడు. వజ్రం ఆ మెత్తటి బొమ్మలో చేరాక బొమ్మ కూడా వజ్రమంత గట్టిగాను మారిపోతుంది. తర్వాత ఆ బొమ్మను భేదించి వజ్రాన్ని తీసుకోవడం అన్నది వందనుడికి మాత్రమే తెలిసిన విద్య. ఒకసారి వందనుడు వజ్రపురికి వెళ్ళాడు. అక్కడ వజ్రనాథుడు అనే ఒక యువకుడి దుకాణంలో మేలుజాతి వజ్రాలను ఎంపిక చేయాలని కనిపెట్టి పరీక్షిస్తూ ఒక విలువైన వజ్రాన్ని ఒదుపుగా బొమ్మలోకి బోనిచ్చాడు. అది దుకాణంలోని పనివాడొకడు గమనించి యజమానికి చెప్పాడు. వజ్రనాథుడు వచ్చి చూసుకుంటూ ఉండవలసిన వజ్రాల్లో నిజంగానే ఒకటి తక్కువైంది. అయ్యా, ఈ బొమ్మ అభేద్యమైన పదార్థంతో చేయబడింది, ఇందులో నేను వజ్రాన్ని జోనిపానివ్వడం హాస్యాస్పదంగా ఉంటుంది అన్నాడు వందనుడు చిరుకోపంగా. అయితే వజ్రనాథుడు వాడికేసి అనుమానంగా చూస్తూ, మా పనివాడు అబద్ధం చెప్పడు, అటుపైన దుకాణంలో వజ్రం ఒకటి తక్కువైంది, మేము ఈ బొమ్మను బద్దలు కొట్టి పరీక్షిస్తే నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. వందనుడు తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. అప్పుడు వజ్రనాథుడు దుకాణంలో ఆ బొమ్మను పగలగొట్టే ప్రయత్నాలు చాలా జరిగాయి.
ముందు చేతులతో విరవడానికి ప్రయత్నించారు. తర్వాత సుత్తితో దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత వజ్రాలను కోసే బలమైన యంత్రాలను ఉపయోగించారు. బొమ్మ చెక్కు చెదరలేదు. ఇంత గట్టి బొమ్మలో వజ్రాన్ని దూర్చడం అసాధ్యం అన్నారు కొందరు. వజ్రనాథుడు మాత్రం, పోయిన నా వజ్రం 5 లక్షల వరహాల విలువ చేస్తోంది. ఈ బొమ్మను పగలగొట్టేదాకా అది ఇందులో లేదంటే నేను నమ్మలేను. ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయం ఉండదా అని వాపోయాడు. అప్పుడే ఆ దుకాణంలో అడుగుపెట్టిన చందనపురం వాస్తవ్యుడొకడు విషయం విని, ఈ పని మా భేదవతి వల్ల తప్పక అవుతుంది అంటూ అక్కడి వారికి ఆమె కథ చెప్పాడు. దుకాణంలోని వాళ్ళది విని, ఇదేదో పుక్కింటి పురాణంలా ఉంది, వినడానికి బాగున్న వాస్తవంలో సాధ్యం కాదు అన్నారు. వజ్రనాథుడు మాత్రం అలా కొట్టి పారేయకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికిరక? నా అభిప్రాయంలో ఈ వందనుడి వద్ద ఏదో చిట్కా ఉన్నది. ఈ బొమ్మ లోపల వజ్రం ఉందని రుజువు చేయగలిగితే ఒక ఆరితేరిన వజ్రాల దొంగను రాజభటులకు పట్టుబట్టించిన వాడవుతాను. ఈ బొమ్మను పగలగొడితే ఆ భేదవతికి సంతోషంగా 1,00,000 వరహాలు కానుకగా ఇస్తాను అన్నాడు. వందనుడు తన మాటలు సవాలు చేస్తూ, ఈ బొమ్మను భేదవతి కూడా పగలగొట్టలేకపోతే వంశపారంపరంగా నాకు సంక్రమించిన వజ్రాలను ఈ వజ్రనాథుడి కొని సరైన ధర నాకు ఇవ్వాలి అన్నాడు. బొమ్మలోంచి వజ్రం బయటపడితే నీ ఇంటినున్న వజ్రాలన్నీ నాకే ద్వారపోయాలి, సరేనా అన్నాడు వజ్రనాథుడు. ఇలా ఒప్పందమయ్యాక ఇద్దరు కలిసి చందనపురం బయలుదేరారు. వాళ్ళు రామదాసు ఇంటికి వెళ్ళి తమ సమస్య చెప్పుకుందామనే లోపుగా ఊరి పొలిమేరల్లో ఆటలాడుతున్న కొందరు ఆడపిల్లలు కనపడ్డారు. వారి మధ్య భేదవతి చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతున్నది. ఆమె అందానికి వారిద్దరూ ఆశ్చర్యపడి వివరాలు అడిగి ఆమె భేదవతి అని తెలుసుకుని తెల్లబోయారు. ఈ లోపల కొందరు గ్రామస్తులు అక్కడికి చేరారు. వజ్రనాథుడు తన వద్దున్న బొమ్మను భేదవతికి చూపించి, నేను వజ్రనాథుడనే వజ్రాల వ్యాపారిని. ఈ బొమ్మ లోపల 5 లక్షల వరహాల విలువ చేసే వజ్రం ఉన్నది. ఈ బొమ్మను పగలగొట్టే ఉపాయం దొరక్క గొడవ పడుతున్నాం. నువ్వు పగలగొడితే 1,00,000 వరహాల బహుమతి ఇస్తాను అన్నాడు. ఆ వెంటనే వందనుడు తనెవరైంది భేదవతికి చెప్పి, ఇందులో విలువైన వజ్రం ఏదీ లేదని రుజువైతే నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. దీనికి భేదవతి కోపంగా, నాకు తల్లిదండ్రులున్నారు, పెళ్లి మాటలు వాళ్లతో మాట్లాడండి, ఆ బొమ్మను ఎలా ఇవ్వండి? సుత్తి దెబ్బలకు యంత్రాలకు పగలిన బొమ్మ నా ఒట్టి చేతులతో పగలగొట్టగలనేమో చూస్తాను అన్నది. వజ్రనాథుడు ఆమెకు ఒక బొమ్మను ఇస్తుంటే భేదవతి అందుకునింది, కానీ అది ఆమె చేతుల నుంచి జారి కింద ఉన్న బండరాయి మీద పడింది. మరుక్షణం బొమ్మ 2 ముక్కలై అందులోంచి వజ్రం బయటపడింది. అదిగో నా వజ్రం అంటూ వజ్రనాథుడు వజ్రాన్ని తీసుకున్నాడు. ఆ వెంటనే వందనుడు పెద్ద గొంతుతో, ఇందులో ఏదో మోసం ఉన్నది, ఇటువంటి మోసకారి ధనం కోసం హత్యలు కూడా చేయగలడు అంటూ అక్కడి నుండి పారిపో చూశాడు. అయితే జనంలోంచి 4 యువకులు ముందుకు వచ్చి వాడిని అక్కడి నుంచి పారిపోకుండా వడిసి పట్టుకున్నారు. వజ్రనాథుడు వాళ్లతో, వీడిని నగరానికి తీసుకుపోయి రాజభటులకు అప్పగించండి. వీడింట అక్కడ ఇక్కడ దొంగలించిన వజ్రాలు చాలా ఉన్నవి, ఆ సంగతి వాళ్లకు చెప్పండి అన్నాడు. ఊరి బయట తమ కుమార్తె చుట్టూ జనం పోగై ఉన్నారని, ఏదో గొడవగా ఉందని విన్న భేదవతి తల్లిదండ్రులు రామదాసు లక్ష్మమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చారు. భేదవతి వాళ్లకు జరిగింది చెప్పి వజ్రనాథుని చూపిస్తూ, ఈ మాయదారు బొమ్మను పగలగొడితే ఈయన నాకు 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తానన్నాడమ్మా అని చెప్పింది. రామదాసు లక్ష్మమ్మలు అవునా అన్నట్టు వజ్రనాథుడి కేసి చేసేంతలో వజ్రనాథుడు వాళ్ళకి నమస్కరించి, 1,00,000 వరహాల మాట ఏమిటి, మీకు ఇష్టమైతే నేను భేదవతిని వివాహం ఆడతాను అన్నాడు. ఆ మాటలు వింటూనే భేదవతి తల్లిదండ్రులు చాటుకుపోయి నిలబడింది. రామదాసు లక్ష్మమ్మలు పరమానందంగా, అంతకంటేనా బాబు, మా భేదవతి చేయి తగిలితే మంత్రదండాలు కూడా ముక్కలు చెక్కలవుతాయి, ఇలాంటి దాన్ని చూస్తూ చూస్తూ పెళ్లాడే సాహసవంతుడు ఎక్కడ దొరుకుతాడా అని దిగులుతో కుమిలిపోతున్నాం అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వజ్రనాథుడితో భేదవతి వివాహం ఘనంగా జరిగిపోయింది. అయితే భేదవతి చేతుల్లో ఆ తర్వాత కూడా ఎన్నో వస్తువులు పాడయ్యాయి. కానీ ఆమెను ఇప్పుడు ఎవరూ భేదవతి అనడం లేదు. ఆమె ఇప్పుడు ధనవంతురాలు కావటం అందుకు మొదటి కారణమైతే, ఆ పేరు హేళనగా కాక బిరుదులా ధ్వనించటం రెండో కారణం. కాబట్టి ఇప్పుడు ఆమెనందరూ వేదవతి అనే అంటున్నారు. తండ్రికి తగ్గ కొడుకు. ఒకానొక గ్రామంలో ఉండే బుచ్చయ్య అనే అతన్ని చూడటానికి చాలా కాలం తర్వాత గంగయ్య అనే అతను వచ్చాడు. బుచ్చయ్య మంచి ఆస్తిపరుడు. అతడి తండ్రి వ్యవసాయంతో పాటు వడ్ల వ్యాపారం లాంటివి కూడా చేసి కొడుక్కి చాలా ఆస్తి మిగిల్చిపోయాడు. బుచ్చయ్యకు ఒక్కడే కొడుకు. వాడికి చదువు సందలేమాత్రం అబ్బకపోగా మామూలు చిన్న చిన్న పనులు కూడా సక్రమంగా చేయలేని అమాయకుడిగా మందమతిగా కనిపించాడు గంగయ్యకు.
మాటల సందర్భంలో గంగయ్య బుచ్చయ్యతో, మీ వాడు మరీ అమాయకుడిగా కనిపిస్తున్నాడు. మంచి గురువును పెట్టి ఏదో ఒక విధంగా వాడికి చదువు సందులు నేర్పిస్తే బాగుండేది. నీ తర్వాత ఇంత ఆస్తిని వాడు ఎలా కాపాడుకోగలడా అని నాకు అనుమానంగా ఉన్నది అన్నాడు. దేనికి బుచ్చయ్య చిరుకోపంగా, గంగయ్య, చదువుకున్నవాడే తెలివిగలవాడనుకోకు. నేను చదువుకున్నదెంత, మా అబ్బాయి పైకి అలా అమాయకుడిగా కనిపిస్తాడు కానీ తెలివితేటల్లో వాడికి వాడే సాటి. కావాలంటే నువ్వే పరీక్ష చెయ్యి అన్నాడు. అప్పుడు గంగయ్య బుచ్చయ్య కొడుకును దగ్గరికి పిలిచి, ఒరే బాబు, ఇదే ఋతువురా? ఎండాకాలమా, వానాకాలమా, చలికాలమా అని అడిగాడు. ఆ కాలాల సంగతి నాకు తెలీదు, దుకాణాల్లో ఎక్కడ చూసినా మామిడికాయలే అన్నాడు వాడు. ఆ జవాబుకు గంగయ్య చిన్నగా నవ్వి, సరే, ఆ మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించాడు. వాడు వెంటనే బుట్టల్లోంచి అన్నాడు. ఆ మరుక్షణం బుచ్చయ్య కొడుక్కేసి కళ్ళు రుంపుతూ చూసి, గంగయ్య, నువ్వన్నట్టు వీడు మందమతే. మామిడికాయలు సంతలోంచి వస్తాయని వాడికి తెలియకపోవడం ఆశ్చర్యం అన్నాడు. తండ్రికి తగ్గ కొడుకు అని తనలో తాను నవ్వుకున్నాడు గంగయ్య. ఈ కథను రచించిన వారు డి శంభుదాస్ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.